నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆమ్, కీలకమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే మన మనసు. మన అందరి జీవితాలను ఇది ఎంతగానో ప్రభావితం చేస్తుంది కదా. అవును. నిజానికి మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అన్నిటికీ కేంద్రం అదే. మరి ఈ మనసు నిజంగా మన ఫ్రెండా, మనల్ని పైకి తీసుకెళ్తుందా? ఆ లేక మనల్ని కిందకు లాగే శత్రువా? ఇది పెద్ద ప్రశ్న. ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర దీనికి సంబంధించి friend.m4a అనే ఒక ఆడియో ఉంది. అలాగే విజ్ఞానమిత్ర యూట్యూబ్ ఛానల్ నుంచి వెంకటరమణ గారు చెప్పిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవును. ఈ రెండిటి ఆధారంగా మనసుని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మనకు అనుకూలంగా మలుచుకోవాలి, ఇది చూద్దాం. ముఖ్యంగా భగవద్గీత, కొన్ని నిజ జీవిత అనుభవాలు, వీటి వెలుగులో ఈ చర్చ చేద్దాం. ఇది కేవలం ఫిలాసఫీ కాదు, ప్రాక్టికల్గా ఉపయోగపడే విశ్లేషణ. సరే, అయితే మొదలు పెడదాం. భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది కదా, 6వ అధ్యాయంలో. ఉద్ధర్యదాత్మనాత్మానం. అవును, అదే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. దీని మీనింగ్ చాలా పవర్ఫుల్. అవును, మనల్ని మనమే పైకి లేపుకోవాలి, మనల్ని మనమే కింద పడేసుకోకూడదు. ఎందుకంటే మనకు మన మనసే బంధువు. అదే సమయంలో మన మనసే మనకు శత్రువు. వినడానికి సింపుల్గా ఉన్నా లోకల చాలా డెప్త్ ఉంది గదా ఇందులో. ఖచ్చితంగా. అంటే బాధ్యత మనదే అని చెబుతోంది ఈ శ్లోకం. మనల్ని బాగు చేసుకునే శక్తి, పాడు చేసుకునే శక్తి రెండూ మనలోనే ఉన్నాయి. మరి ఎటువంటి మనసు మిత్రుడు అంటే? ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకుని విచక్షణతో, అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసేలా స్థిరమైన బుద్ధితో పనిచేసే మనసు. ఎస్, అలాంటి మనసే మనకు ఫ్రెండ్. అది మనల్ని పైకి తీసుకెళ్తుంది, స్పిరిచువల్గా, మెటీరియల్గా కూడా. మరి దీనికి ఆపోజిట్గా అదుపులేనిది, ఎప్పుడూ ఏదో ఒక దాని వెంట పరిగెత్తేది, కోరికలు ద్వేషాలతో నిండిపోయిన మనసు. అదే మనకు శత్రువు. అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది, దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి మన మనసు ఫ్రెండ్గా ఉండాలా, శత్రువుగా మారాలా అన్నది మన చేతుల్లోనే ఉందన్నమాట. మనం దానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తామో దాన్ని బట్టి ఉంటుంది. అవును. ఈ ఫ్రెండ్ ఎనిమీ కాన్సెప్ట్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు, అర్జునుడు మనలోనే ఉన్నారు అనడం, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవును కదా. మంచి బుద్ధి, జ్ఞానం అది కృష్ణుడు, మన సిన్సియర్ ఎఫర్ట్, మన ప్రాక్టీస్ అది అర్జునుడు అన్నారు. బావుంది ఈ పోలిక. నిజమే. కానీ ప్రాక్టికల్గా చూస్తే చాలాసార్లు మన లోపలున్న ఆ బుద్ధిమాట వినం కదా. మన మనసు ఇష్టమొచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది. అవును, అది నిజమే. చాలామందికి అదే ఛాలెంజ్. ఆ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దీని గురించి ఏమైనా చెప్పారా? మంచి ప్రశ్న. గీతలోనే ఉంది చూడండి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. ఆ శ్లోకం, దాని మీనింగ్ అంటే ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు, అంటే మనలోని మంచి బుద్ధి, గైడెన్స్ మరియు ధనుస్సు పట్టుకున్న అర్జునుడు, అంటే మన ప్రయత్నం, మన సంకల్పం కలిసి ఉంటారో అక్కడంతా మంచే జరుగుతుంది, సంపద, విజయం అన్నీ. అవును. సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, అంటే మనలోని వివేకం, మన ప్రయత్నం రెండూ కలవాలి. ఇంకో విషయం, కలియుగంలో దేవుడు మన గుండెల్లో బుద్ధి రూపంలో ఉంటాడని శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో అన్నారని కూడా ఒక రిఫరెన్స్ ఉంది. అంటే మన అంతరాత్మ, మన కాన్షియన్స్, అదే మనలోని కృష్ణుడన్నమాట. ఎస్, దాన్ని మనం గుర్తించాలి, దాని గైడెన్స్లో నడవడానికి రెడీగా ఉండాలి. అదే అర్జునుడి పాత్ర. ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు, కంటిన్యూస్ ప్రాక్టీస్ కావాలి. అవును. నిరంతర సాధన, సెల్ఫ్ ఎనాలిసిస్, వీటి ద్వారా మన బుద్ధిని షార్ప్ చేసుకోవాలి, మనసు యొక్క చంచలత్వాన్ని తగ్గించాలి. అప్పుడే బ్యాలెన్స్ వస్తుంది. సొల్యూషన్ బయట లేదు, మనలోనే, మన ప్రయత్నంలోనే ఉంది. అర్థమైంది. సరే, మనసును ఫ్రెండ్గా మార్చుకోవాలంటే దానికి సరైన పోషణ, శిక్షణ ఇవ్వాలి అన్నారు కదా. అవును. కేవలం మనం తినే ఫుడ్డే కాకుండా మెంటల్ ఫుడ్ గురించి కూడా చెప్పారు. ఆలోచనల స్వచ్ఛత, ప్యూరిటీ ఆఫ్ థింకింగ్ చాలా ముఖ్యమన్నారు. అదెలా ఉండాలంటే మనం దానికిచ్చే ఆహారం ముఖ్యం. ఇది 2 రకాలు. ఓకే. ఒకటి, మనం తినేది. సాత్విక ఆహారం మంచిది అంటారు కదా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే. దానికన్నా ఇంపార్టెంట్ రెండోది. అదే మన ఆలోచనలు, మనం తీసుకునే ఫీలింగ్స్, మనముండే ఎన్విరాన్మెంట్. దీన్ని మెంటల్ ఫుడ్ అనొచ్చు.
ఆలోచనల స్వచ్ఛత అంటే సింపుల్గా చెప్పాలంటే అనవసరమైన నెగటివ్ థాట్స్ని మైండ్లోకి రానివ్వకపోవడం. ముఖ్యంగా ఇతరుల మీద జెలసీ, ద్వేషం ఇవి మైండ్ని పాడు చేస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. మూలాల్లో చెప్పినట్టు వసుధైక కుటుంబం, ప్రపంచమంతా ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఉండాలి. ఇది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అంటే పక్కవాళ్ల సక్సెస్ చూసి సంతోషించడం. అవును, వాళ్ల ఆనందాన్ని మన ఆనందంగా ఫీలవ్వగలగాలి. పక్కింటి అబ్బాయికి ర్యాంకొచ్చినా, కొలీగ్కి ప్రమోషనొచ్చినా జెన్యూన్గా కంగ్రాట్స్ చెప్పగలగాలి. అసూయపడితే ఆ పాయిజన్ ఫస్ట్ మనల్నే ఎఫెక్ట్ చేస్తుంది కదా. కరెక్ట్. మన మనసునే శత్రువుగా మారుస్తుంది. నేను దేవుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే, సర్వస్యచాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లో నేనే ఉన్నాను అని గీతలో అన్నట్టు అనే ఫీలింగ్ గురించి కూడా చెప్పారు. అది ఎలా హెల్ప్ చేస్తుంది? ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. అంతా ఆయనే చేస్తున్నారు, నేను జస్ట్ ఒక మీడియం అనుకున్నప్పుడు ఈగో తగ్గుతుంది. అవును, సక్సెస్ వస్తే పొంగిపోవడం, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవడం ఇవి తగ్గుతాయి. దేవుడు నాలోనే ఉన్నప్పుడు నా ఆలోచనలు, మాటలు, పనులు ఎలా ఉండాలి, ఆయనకు నచ్చేలా ఉండాలి కదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎస్. ఇలా మనస్సును ఎప్పుడూ పాజిటివ్, మంచి ఆలోచనలతో నింపుతూ ఉంటే అది మెల్లగా క్లీన్ అవుతుంది, మనకు నిజమైన ఫ్రెండ్ అవుతుంది. ఆలోచనలను ప్యూరిఫై చేసుకోవడం ఓకే. మరి ప్రాక్టికల్గా మనసుని ఎలా షేప్ చెయ్యాలి, ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? మంచి పుస్తకాలు చదవడం, టెంపుల్స్కి వెళ్లడం లాంటివి చెప్పారు. ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి? జస్ట్ అలా వెళ్తే సరిపోతుందా, లేక వాటి వెనుక ఏదైనా రీజన్ ఉందా? మంచి పాయింట్. కేవలం మెకానికల్గా చేస్తే అంత ఉపయోగం ఉండకపోవచ్చు. వాటి వెనుక ఉన్న ఇంటెన్షన్ అర్థం చేసుకుని శ్రద్ధగా చెయ్యాలి. మంచి పుస్తకాలంటే స్పిరిచువల్ బుక్స్ లైక్ గీత, భాగవతం, ఉపనిషత్తులు లేదా గ్రేట్ పీపుల్ బయోగ్రఫీస్. ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అవును, ఇన్స్పిరేషన్ వస్తుంది, మంచి వాల్యూస్ తెలుస్తాయి, లైఫ్లో కష్టాలను ఎలా ఫేస్ చేయాలి, గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, ఇలా గైడెన్స్ దొరుకుతుంది. ఇది మన థింకింగ్ ప్రాసెస్ని ఇంపాక్ట్ చేస్తుంది, మనసును సంస్కరిస్తుంది. అలాగే టెంపుల్స్కి గానీ ప్రశాంతమైన ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఉండే పాజిటివ్ వైబ్స్, ఆ ప్రశాంతత మనసుపై ఎఫెక్ట్ చూపిస్తాయి. సెన్సెస్ కొంచెం కామ్ అవుతాయి. అవును, డైలీ రణగణధ్వని నుంచి బ్రేక్ దొరికినట్టవుతుంది. మన లోపలికి మనం చూసుకునే ఛాన్స్ వస్తుంది. మెడిటేషన్కి గానీ సెల్ఫ్ ఎంక్వైరీకి గానీ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో ఇవి మనసుకు ఎక్సర్సైజ్ లాంటివన్నమాట. కరెక్ట్. బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో మైండ్కి ఈ మంచి పనులు, మంచి సాంగత్యం, మంచి పుస్తకాలు చదవడం ఇవన్నీ బలం, ట్రైనింగ్ లాంటివి. ఇప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఆలోచిద్దాం. ఎప్పుడూ కేవలం ఎంటర్టైన్మెంట్, టైంపాస్ కోసం సినిమాలు, షాపింగ్ మాల్స్, ఇంద్రియాల్ని రెచ్చగొట్టే వాటిలోనే ఉంటూ సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకుంటూ జెలసీ పెంచుకుంటూ ఉంటే అప్పుడు మనసు దేనికి అలవాటు పడుతుంది? ఈ నెగటివిటీకి, ఈ రెస్ట్లెస్నెస్కి అలవాటు పడుతుంది. అప్పుడు అదే మనసు మన ఎనిమీ అయిపోతుంది. మనకు ఎప్పుడు అశాంతి, అసంతృప్తి. నిజమే. స్వర్గం, నరకం బయట లేవు, మన మైండ్ స్టేట్నే అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ప్రశాంతంగా, కంటెంట్గా, ప్రేమతో ఉంటే అదే స్వర్గం. అశాంతి, అసూయ, ద్వేషం, భయంతో ఉంటే అదే నరకం. ఈ రెండింటినీ మనమే క్రియేట్ చేసుకుంటాం, మన మనసుతోనే. మెంటల్ ట్రైనింగ్తో పాటు మనం తినే ఫిజికల్ ఫుడ్ ఎఫెక్ట్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. గాంధీగారి ఎక్స్పీరియన్స్ అది వింటే ఆశ్చర్యంగా అనిపించింది. అవును, ఆ ఎగ్జాంపుల్స్ ఫుడ్ యొక్క సటిల్ ఇంపాక్ట్ని చూపిస్తాయి. గాంధీగారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఖైదీలు వండిన ఫుడ్ తినడం స్టార్ట్ చేశారట. ఆ ఖైదీలో ఎలాంటి మెంటల్ స్టేట్లో వండుంటారో చాలా నెగటివిటీ ఉంటుంది కదా. అదే గాంధీగారు గమనించిందేంటంటే ఆ ఫుడ్ తిన్నాక ఆయన కూడా అనవసరమైన చెడు ఆలోచనలు రావటం స్టార్ట్ అయ్యాయట. ఆయన చాలా సెన్సిటివ్ కదా, వెంటనే ఆ మార్పును గుర్తించారు. వెంటనే ఆ ఫుడ్ మానేసి జైల్లో ఉన్నంతకాలం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకున్నారట. అవును. అంతటి మహాత్ముడి ఆలోచనల్నే ఫుడ్ ఎఫెక్ట్ చేసిందంటే ఇక మనలాంటి వాళ్లపై ఎంత ఎఫెక్ట్ ఉంటుందో. కరెక్టుగా చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారిది. ఆయన ఆశ్రమంలో ఎక్కువ టైం కిచెన్లోనే ఉండేవారట. వంట చేస్తూనా? వంట చేయడమే కాదు, వంట చేసేటప్పుడు ఎప్పుడూ దైవచింతనతో, కామ్ మైండ్తో ఉండేవారట. అలా వండిన ఫుడ్ తిన్న భక్తులకు తెలియకుండానే ఒక రకమైన పీస్, ఒక గ్రేస్ కలిగేదని, వాళ్లలో స్పిరిచువల్ థాట్ పెరిగిందనంటారు. ఆహా. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పేది ఒక్కటే. వంట చేసేవాళ్ల మైండ్ సెట్, వాళ్ల ఆలోచనలు, ఆ వాతావరణం
ఇవన్నీ ఫుడ్పై సటిల్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. అది తినేవాళ్లని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇది మన డైలీ లైఫ్లో ఇంట్లో వంట చేసేటప్పుడు ఈజీగా ఫాలో అవ్వచ్చు కదా. ఎస్. వంట చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండటం, వీలైతే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం లేదా మనకిష్టమైన దేవుడు పాటలు వింటూ వంట చేస్తే ఆ పాజిటివ్ వైబ్స్ ఫుడ్లోకి వెళ్తాయి. అవును. ఆ ఫుడ్ తిన్న ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకు కూడా తెలియకుండానే మంచి సంస్కారం, ప్రశాంతత వస్తుంది అంటున్నారు. పిల్లలు శ్లోకాలు చదవట్లేదు, పూజలు చెయ్యట్లేదని బాధపడే పేరెంట్స్కి ఇదొక ఇండైరెక్ట్ వే కావచ్చు. ఖచ్చితంగా. ఇది చాలా ప్రాక్టికల్, పవర్ఫుల్ వే. పిల్లల్ని ఫోర్స్ చేసి కూర్చోబెట్టి చెప్పించడం కన్నా ఇంట్లో ఇలాంటి పాజిటివ్, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని న్యాచురల్గా క్రియేట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫుడ్ ద్వారా, అట్మాస్ఫియర్ ద్వారా ఆ మంచి వైబ్స్ వాళ్లలోకి వెళ్తాయి. అవును. ఇలాంటి ఎన్విరాన్మెంట్కి మనసు అలవాటు పడితే అది న్యాచురల్గానే పీస్ వైపు, మంచితనం వైపు మొగ్గు చూపుతుంది. మెల్లగా మంచి ఆలోచనల వైపు టర్న్ అవుతుంది. మనకు ఫ్రెండ్గా మారుతుంది. అద్భుతం. సో ఇలా మనసును డిసిప్లిన్తో, మంచి ఆలోచనలతో, సరైన ఫుడ్తో షేప్ చేసుకుంటూ వెళ్తే అసలు గోల్ ఏంటి? భగవద్గీత చెప్పిన ఉద్ధరణ అంటే అసలు మీనింగ్ ఏంటి? మనసు ఫ్రెండ్ అయితే మనం ఏం సాధించినట్టు? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అసలైన ఉద్ధరణ అంటే కేవలం లోకంలో సక్సెస్ అవ్వడం, పేరు తెచ్చుకోవడం కాదు. మూలాల్లో క్లియర్గా చెప్పినట్టు రియల్ ఉద్ధరణ అంటే నేను ఈ శరీరం, మనసు, ఇంద్రియాలు మాత్రమే కాదు, నేను వీటి వెనుక ఉన్న శాశ్వతమైన, ప్యూర్ అయిన ఆత్మను అనే నిజాన్ని ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. ఎస్. మనసు ఎప్పుడైతే కంప్లీట్గా కంట్రోల్ అయ్యి, ప్యూరిఫై అయ్యి, లోపడికి తిరిగి ఈ ఆత్మవైపు డైరెక్ట్ అవుతుందో అప్పుడది వాళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే హ్యూమన్ లైఫ్ యొక్క అల్టిమేట్ గోల్. ఇదే నిజమైన ఉద్ధరణ. దీనికి ఆపోజిట్గా మనసును ఎప్పుడూ బయటి ప్రపంచం వైపు, డబ్బు, ఆస్తులు, పవర్, పేరు, ఇంద్రియ సుఖాల వైపు లాగుతూ, ద్వేషం, రాగం, భయం, ఈగో లాంటి వాటితో నింపుతూ ఉంటే అప్పుడు అదే మనసు పెద్ద శత్రువు అవుతుంది. అవును. అది మనల్ని ఈ సంసార బంధాల్లో ఇంకా ఇంకా ఇరికిస్తుంది. అశాంతిని, దుఃఖాన్ని పెంచుతుంది. చివరికి మన పతనానికే కారణమవుతుంది. అది మనకే నరకాన్ని చూపిస్తుంది. అయితే ఇన్ని విషయాలు తెలిసినా, గీత చదివినా, మంచి మాటలు విన్నా ఫైనల్గా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి బయటనుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారా? లేక మన ప్రయత్నమే ముఖ్యమా అనిపిస్తుంది గదా కొన్నిసార్లు. ఎవరో గురువు వస్తే బావుండు, ఎవరో మార్చేస్తే బావుండు అని. అది సహజంగా వచ్చే ఆలోచనే. కాని గీత స్టార్టింగ్ శ్లోకనే గుర్తుచేస్తోంది కదా, ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. గురువులు, స్క్రిప్చర్సు, మంచి కంపెనీ ఇవన్నీ గైడ్ చేస్తాయి అంతే. అవును. దారి చూపిస్తాయి, ఇన్స్పిరేషన్ ఇస్తాయి, హెల్ప్ చేస్తాయి. కాని ఆ దారిలో నడవాల్సింది మనమే. మన మైండ్తో మనం ఫైట్ చేయాల్సింది మనమే. మన ఆలోచనలను సరిచేసుకోవాల్సింది మనమే. మన సాధన, మన ఎఫర్ట్, మన డిటర్మినేషన్ ఇవే కీ. ఎన్ని గీతాశ్లోకాలు బైహార్ట్ చేసినా, ఎన్ని భాగవత పద్యాలు విన్నా, ఎన్ని లెక్చర్స్ ఫాలో అయినా, మనం స్వయంగా ప్రాక్టీస్లో పెట్టకపోతే, మనలో ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతే అవన్నీ వేస్ట్. బయటనుంచి ఎవరో వచ్చి మన మైండ్ని మార్చేస్తారు, మనల్ని ఉద్ధరిస్తారు అని వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అది భ్రమ అంతే. ఆ పవర్, ఆ రెస్పాన్సిబిలిటీ మనలోనే ఉన్నాయి. మన ప్రయత్నం మనం సిన్సియర్గా చేస్తే దేవుడి దయ, గురువుల బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ స్టెప్ మనమే వేయాలి. చాలా క్లియర్గా చెప్పారు. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈరోజు మనం విజ్ఞానమిత్ర యూట్యూబ్ ఛానల్ నుంచి వెంకటరమణ గారు చెప్పిన విషయాలు, friend.mp4a ఆడియో ఆధారంగా చేసిన ఈ చర్చలో మన మనసు ఒక పవర్ఫుల్ టూల్ అని తెలుసుకున్నాం. ఒక కత్తిలాంటిది. అవును. దాన్ని సరిగ్గా వాడితే లైఫ్ని షేప్ చేసుకోవడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేసే బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. అదే కత్తిని కేర్లెస్గా వాడితే మనల్ని గాయపరిచే డేంజరస్ ఎనిమీ అవుతుంది. దానికి మంచి ట్రైనింగ్ ఇస్తే, మంచి ఆలోచనలతో, సాత్విక ఫుడ్తో పోషిస్తే అది మనల్ని పీస్, హ్యాపీనెస్, సెల్ఫ్ నాలెడ్జ్ వైపు నడిపించే గొప్ప మిత్రుడు. దాన్ని కంట్రోల్ చెయ్యకుండా దాని ఇష్టానికి వదిలేస్తే, నెగ్లెక్ట్ చేస్తే, నెగటివ్ థాట్స్తో నింపితే అదే మనల్ని దుఃఖంలోకి, అశాంతిలోకి, డిస్ట్రక్షన్లోకి నెట్టే భయంకరమైన శత్రువు. ఈ చాయిస్, ఈ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత అంతా మన చేతుల్లోనే ఉంది. అవును. ఈ చర్చ చివర్లో ఒక చిన్న ఆలోచన రేకెత్తించాలనుకుంటున్నాను. ఈరోజు మనం విన్న విషయాల వెలుగులో
మన మనసును మంచి ఫ్రెండ్గా మార్చుకునే దిశగా రేపటి నుంచి మనం ఒక చిన్న ప్రాక్టికల్ స్టెప్ ఏం వెయ్యొచ్చు? హ్మ్. అది మన ఆలోచనల్లో చిన్న చేంజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి గురించైనా నెగటివ్గా ఆలోచించే బదులు వాళ్ళలో మంచి చూడటానికి ట్రై చేయడం. లేదా మన యాక్షన్స్లో కావచ్చు. రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం. లేదా ఒక మంచి బుక్లో ఒక్క పేజీ చదవడం. లేదా మనం తినే ఫుడ్ విషయంలో కావచ్చు. వంట చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండడం, లేదా గ్రేట్ఫుల్గా ఫుడ్ తినడం. ఆ ఒక్క చిన్న పాజిబుల్ స్టెప్ ఏంటో ఆలోచించుకోవాలి. అవును. ఒక్కసారి మననం చేసుకుందాం. ఆ ఒక్క అడుగే మన ఇన్నర్ జర్నీలో ఒక పెద్ద మార్పుకు స్టార్టింగ్ పాయింట్ కావచ్చు.